Hello guys, welcome to our channel Crazy Vlogs with PJ. Vakratunda Mahakaya Koti Surya Samaprabha Nirvignam Kuru Me Deva Sarva Karyeshu Sarvada. సో ఈ విధంగా మనం ఎటువంటి పూజా కార్యక్రమాన్ని కానీ ఎటువంటి పనిని మొదలుపెట్టినా సరే ఎటువంటి ఆటంకం కలగకుండా జరగాలని చూసుకోమని ఎవరిని ప్రార్థిస్తాం? వినాయకుడిని. సో ఆ వినాయక చవితి సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి కదా. సో మేమందరం కూడా మా హాస్టల్లో గర్ల్స్ అందరూ వినాయక చవితిని సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాం. సో దానికైతే ముందుగా మనం ఏం చేయాలి? షాపింగ్ చేయాలి. షాపింగ్ అంటే బట్టల షాపింగ్ కాదు. సో వినాయక చవితి చేసుకోవడానికి కావాల్సిన సామాగ్రి అంతటినీ మనం అయితే తెచ్చుకోవాలి కాబట్టి సో దానికోసం కొంతమంది అమ్మాయిలను అయితే బయలుదేరిపోయాం. సో ఏమేమి కొన్నాం, సో ఎలా డెకోర్ చేసాం ఏంటి అనేది మా ఫుల్ వీడియోని లాస్ట్ వరకు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఆ వినాయకుని బ్లెస్సింగ్స్ మీరు కూడా పొందేసేయండి. ఓకే, ఫస్ట్ మేమైతే డెకరేషన్ ఐటమ్స్ తీసుకోవడానికి ఒక షాప్కి అయితే వచ్చేసాం. బట్ ఇక్కడ మేము అనుకున్న ఐటమ్స్ ఏవి లేవు. సో అందువల్ల ఏంటంటే మేము వెతుక్కుంటూ ఇంకొక షాప్కి వెళ్ళాం. బికాస్ బిఫోర్ షాప్ అంటే రెగ్యులర్గా వెళ్ళే షాపు. సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే అన్ని ఐటమ్స్ ఉన్నాయి అండ్ చాలా రష్గా కూడా ఉంది. అసలు మాకు ఒక్కొక్క ఐటెం కావాలి అడగాలి అంటేనే చాలా టైం పట్టేసింది ఇక్కడే. సో మొత్తానికి అయితే కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఒక్కొక్కటి కూడా అంకుల్ వాళ్ళని అడిగి తీసుకున్నాము. సో డెకరేషన్ కావాల్సిన ఐటమ్స్ అన్నీ మ్యాక్సిమం ఇక్కడే ఫినిష్ చేస్తాం. క్లాత్స్ కానీ ఫ్లవర్స్ కానీ ఏవైనా సరే. ఒక పక్క ట్రాఫిక్ చూడండి ఎలా ఉందో అసలు. ఇది వినాయక చవితి ముందు రోజు జరిగిన విషయం. సో యాక్చువల్లీ ఇక్కడ ట్రాఫిక్ చాలా అంటే చాలా రష్గా ఉంది. ఒకవైపు వినాయకుడిని కూడా విగ్రహాలను తీసుకెళ్తూ ఉన్నారు. అంటే నెక్స్ట్ డేకి ముందుగానే అందరూ తీసి రెడీగా ఉంచుకుంటారు కదా తెచ్చుకొని. సో అది కూడా జరుగుతూ ఉంది. సో డెకరేషన్ ఐటమ్స్ అయితే తీసేసుకున్నాం. సో ఇంకా పత్రి, ఫ్లవర్స్ అంటే ఒరిజినల్ ఫ్లవర్స్ అండ్ కొబ్బరికాయలు తీసుకోవడానికి అయితే వచ్చేసాం. సో పత్రి అండ్ డెకరేషన్ ఐటమ్స్, ఒరిజినల్ ఫ్లవర్స్ కూడా తీసుకున్నాము. సో ఇంకా పూజా సామాగ్రి బ్యాలెన్స్ ఉంది. సో వాటికైతే ఇక్కడ ఈ షాప్కి వచ్చి ఈ షాప్లో అన్ని రకాల ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. ఒకే చోట అన్నీ దొరుకుతున్నాయి. సో మాకు వర్షం రావడంతో అక్కడ ఆటో బుక్ చేసుకొని ఒక్కొక్కరు వచ్చేసాం. అందరూ ఉన్నారు లేదా అటెండెన్స్ వేసుకుంటున్నాం యాక్చువల్లీ. సో ప్రెజెంట్ అని చెప్తూ ఉన్నారు ఒక్కొక్కరు. సో ఫైనల్గా అయితే హాస్టల్ రీచ్ అయిపోయాం. రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 11 దాటేసింది నైట్. సో మొత్తానికి ఐటమ్స్ అయితే రెడీగా ఉన్నాయి. సో ఇంకా లేట్ అయిపోయింది కదా, ఎర్లీ మార్నింగ్ డెకరేషన్ స్టార్ట్ చేద్దామని మార్నింగ్ 4 o'clock అందరం లేచాం. సో లేచి ఫ్రెష్ అయ్యి పనులు అయితే స్టార్ట్ చేసాం. జనరల్గా రెగ్యులర్ డేస్లో అయితే ఇంత ఎర్లీగా మేము ఎవరూ లేగాం. బట్ ఏంటంటే మనకి పూజలు అనగానే తెలుసు కదా, ఒకటి ఉంటుంది లేడీస్కి, ఎంత ఎర్లీ మార్నింగ్ అవ్వు అది లేట్ నైట్ అవ్వు. సో ఆటోమేటిక్గా మనకి ఆ హుషారు వచ్చేస్తుంది. సో మేమైతే ఒక్కొక్క పనులని షేర్ చేసుకుంటూ ఉన్నాం. బట్ నైట్ లేట్ అయిపోవడం వల్ల మేమైతే గణేష్ని విగ్రహాన్ని తీసుకురాలేదు. సో ఒక డెకరేషన్ రెడీ అంతా చేసుకున్న తర్వాత మేము విగ్రహాన్ని తీసుకురావడానికి వెళ్ళాం. ఇక్కడ చాలా అంటే చాలా టైప్స్ ఆఫ్ విగ్రహాలు ఉన్నాయి. అంటే రకరకాల, అసలు బుజ్జి వినాయకుని చూస్తుంటేనే చాలా ముద్దుగా ఉంటారు కదా. సో మాకు ఏం తీసుకోవాలో కూడా ఆలోచిస్తూ చాలా టైం వేస్ట్ చేసాం. బట్ ఫైనల్గా అయితే ఒక విగ్రహాన్ని సెలెక్ట్ చేసుకొని మా హాస్టల్కి అయితే తీసుకెళ్ళిపోయాం. సో ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ మా డెకరేషన్ అంతా ఐటమ్స్ అన్నీ రెడీ చేసుకుంటున్నాం. అందరూ వెయిటింగ్ ఎప్పుడు పూజ స్టార్ట్ అవుతుందా అని చెప్పి. సో ఫైనల్గా అయితే మేము మా హాస్టల్లో ఎలా డెకోర్ చేసామని చూసాయండి. డెకరేషన్ చేసే టైంలో మా ఆంటీ అయితే నైవేద్యాన్ని ప్రిపేర్ చేశారు. సో వినాయకుడికి పెట్టవలసిన నైవేద్యాలన్నీ రెడీగా ఉన్నాయి. పూజను అయితే స్టార్ట్ చేసేసాము. అయితే మేము మాకు వచ్చినట్టే తెలిసినట్టుగా మేమే చేసుకున్నాము. సో పూజ అంతా అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా పసుపు కుంకుమ గంధం వేసి నమస్కరించుకున్నాం.
కొబ్బరికాయలను కూడా కొట్టేసి స్వామివారికి నైవేద్యంగా ప్రసాదం పెట్టేస్తాం. అందరం కొబ్బరికాయలు కొట్టేసిన తర్వాత మా ఆంటీ వచ్చి ఆ నైవేద్యం స్వామివారికి చూపించేసి ఫైనల్గా అయితే హారతి కూడా ఇచ్చేసాం. సో చివరిగా ప్రదక్షిణాలు చేసేసి వినాయకునికి సమర్పించుకోవాల్సింది ఒకటి ఉంటుంది కదా, గుంజీలు తీయడం. సో మేమందరూ కూడా ఆ గుంజీలు తీసేసి స్వామివారికి సమర్పించేసాం. సో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ఇంతే ఆనందంగా ఇంతే అద్భుతంగా కూడా మేము కూడా వినాయక చవితి జరుపుకోవాలని స్వామివారి బ్లెస్సింగ్స్ అందరం తీసుకున్నాం. సో యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే మా ఫ్రెండ్ హేమ వాళ్ళు ఫాలో అయ్యేది ఏంటి అంటే ఇక్కడ కంకణాలు కూడా కట్టుకుంటాంట పూజ అయిన తర్వాత. సో మేము కూడా అది ఫాలో అయిపోయాం. సో తను కట్టుకుందామంటే అందరం చక్కగా కట్టేసుకున్నాం, అది కూడా చేసేసాం. సో ఈ విధంగా అయితే మా హాస్టల్లో అమ్మాయిలందరం కలిసి మంచి కోఆర్డినేషన్తో చక్కగా ఆనందంగా వినాయక చవితిని అయితే సెలబ్రేట్ చేసుకున్నాం. సో మీరందరూ కూడా ఇంతే ఆనందంగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాం. మనం ఏ పని చేసినా ఎటువంటి ఆటంకం కలగకుండా చూసుకోవాలని, మనల్ని ఎల్లవేళలా ఆశీర్వదించాలని ఆ వినాయకుడిని కోరుకుంటూ, సో మీ అందరికీ మేమైతే కొన్ని పిక్స్ కూడా తీసుకున్నాం. సో ఆబ్వియస్లీ అమ్మాయిలు అంటే ఫైనల్గా పిక్స్ లేకపోతే అవ్వదు కదా. సో కొన్ని పిక్స్ తీసుకొని ఆ డేని అయితే మంచిగా ఎండ్ చేసాం.
సో మీ అందరికైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాం. సో ఫైనల్గా మీరు చేయాల్సినప్పుడు ఉంది కదా, మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా మాది ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, ఫాలో అవ్వండి. బాయ్.